పేరు పేరున తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం తాడేపల్లి కూడా గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉండడం జరిగింది. ఈ యొక్క సమయంలో మీకు బెడ్ మీద ఉన్నటువంటి చెల్లి నీలిమ యొక్క పరిస్థితి మీకు గతంలో మీకు చెప్పడం జరిగింది. అయితే మన యొక్క ట్రస్ట్ ద్వారా ఈ అమ్మాయికి సహాయం చేయాలని నేను తాడేపల్లి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. నేను ఈ అమ్మాయి పరిస్థితి నాకు తెలియజేసినటువంటి దైవసేవకులు పాస్టర్ గారు సత్యనారాయణ గారు. వారు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. వారి ద్వారా నేను ఇక్కడ రావడం జరిగింది. అయితే మరి ముఖ్యంగా మన యొక్క సీసం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎంతోమందికి మనం సహాయం చేయడం జరిగింది. మన ట్రస్ట్ ద్వారా చెల్లి నీలిమకు ఇచ్చేది సహాయం చేసేది చాలా తక్కువ. మన సీసం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. 10,000 ఈరోజు ఈ అమ్మాయికి సహాయం అందించడం జరుగుతుంది. ముందుగా రూ. 5,000 మనం ఇస్తాము. తర్వాత ఈ అమ్మాయి ఇది డిశ్చార్జ్ అయిన తర్వాత కుటుంబ పోషణ నిమిత్తం, అలాగే పోషణ నిమిత్తం మరొక రూ. 5,000 నిత్యావసర సరుకులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సమయంలో ఈ యొక్క అమౌంట్ పాపం చేయడం జరుగుతుంది. అమ్మ నీలిమ, ఈ యొక్క రూ. 5,000 మీకు ఏంటి ట్రీట్మెంట్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. మీరు బాగా చదువుకోవాలి, త్వరగా కోలుకోవాల్సి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.